బ్యాక్ టు న్యూస్. టీఆర్ఎస్ గా ప్రారంభమై బీఆర్ఎస్ గా మారి 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది గులాబీ పార్టీ. మరి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇప్పుడు 25 వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ నెల 27న భారీ బహిరంగ సభతో మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు కేసీఆర్. అధికారం పోయాక కేసీఆర్ బయటకు రావడం లేదనే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు. వీటికి వరంగల్ సభనే ముహూర్తంగా పెట్టుకున్నారు. ఇందుకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ అంశంపై వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నాడు ఉద్యమం కోసం ప్రారంభమైన తొలి అడుగు నేడు ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్షం మధ్యలో 10 ఏళ్ల పాలన వెరసి నేడు 25 ఏళ్ల రజతోత్సవ సభ నిర్వహించుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం కావచ్చు. ఈ నెల 27న జరిగేటువంటి సభ ఏర్పాట్లపై ఎలాంటి సన్నాహాలతో ముందుకు వెళ్తున్నారు, రానున్న రోజులలో పార్టీ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ప్రజల పక్షం కావచ్చు నాడు పాలన పక్షమైన తెలంగాణ గొంతుకగా ఉన్న పార్టీగా పేరొందినటువంటి బీఆర్ఎస్ ప్రస్థానంపై ఈ యొక్క సభ దిశ చూపించనున్నది. అయితే గతంలో ఉద్యమ తొలినాళ్లలో జరిగేటువంటి సభలకు ఆ తర్వాత జరిగిన అధికారంలో ఉన్నటువంటి సభలకు నేడు ప్రతిపక్షంలో ఉన్న సభకు ప్రత్యేకత ఉన్నదని చెప్తున్నారు. అయితే ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఏమేమి మెసేజ్ ఇవ్వనున్నారు, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏమున్నాయి ఇప్పుడు చూసేద్దాం. నాడు ఉద్యమం నేడు ప్రధాన ప్రతిపక్షం మధ్యలో 10 ఏళ్ల పాలనను ఆ రోజు చేసి చూపించిన ఘనత. నాడు ఉద్యమం కోసము తెలంగాణ రాష్ట్రము సాధించడమే లక్ష్యం పెట్టుకున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేశారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు దిశ నిర్దేశంగా ఈ యొక్క రజతోత్సవ సభ ద్వారా మరొకసారి ప్రజానీకానికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ యొక్క రజతోత్సవ సభ యొక్క విశేషాలేంటి, ఎన్ని ఎకరాలలో ఈ యొక్క నిర్వహణ ఉన్నది, ఈ యొక్క సభకు సంబంధించిన పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్సీ రవీందర్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ యొక్క రజతోత్సవ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు ప్రజానికానికి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూసుకుంటే అందరి దృష్టి కూడా ఎలకతుర్తి చింతలపల్లి వద్ద జరిగే భారీ బహిరంగ సభ 27వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు హాజరు కావాలని ఎదురు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న ఏ వాహనం ఎక్కైనా ఈ సభాస్థలికి రావాలని ఆశిస్తున్నారు. అందుకనే చాలామంది చాలా ప్రాంతాల నుంచి ఈ గ్రౌండ్లో జరుగుతున్న ఆ పనుల తీరును కూడా గమనిస్తూ అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క సభ యొక్క ప్రాధాన్యత గురించి అనేక రకాలుగా వారు భాగం పంచుకుంటున్నారు. ఒక రకమైనటువంటి దృష్టి సభ పైన ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక సంవత్సరంన్నర గడిచిపోయి ఉండొచ్చు, కేసీఆర్ గారి మాటలు వినాలే, అలాగే మా కుటుంబం అంతా కూడా ఒక దగ్గర కలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్షతోటి బలంగా ఉన్నారు. రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రం తెచ్చిన నేతగా 10 సంవత్సరాల అభివృద్ధి పథంలో మన రాష్ట్రాన్ని ముందుంచిన కేసీఆర్ గారిని ఈ సభ ద్వారా చూడాలి, వినాలి, వారి మాటలు వినాలనే ఆకాంక్ష బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భాగం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల అమలు తీరు కానీ, ప్రభుత్వ పనితీరు కానీ, నాయకుల తీరు కానీ, వారు ఎంచుకుంటున్న ఎజెండా కానీ ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టేలా లేదా అసహించుకునేలా ఇబ్బందికరంగా భావిస్తున్నారు. కాస్త కోపంతో కూడా ప్రజలు ఉన్నారు. ఎండాకాలం వస్తుంది, తాగునీరు విషయంలో కానీ, విద్యుత్తు విషయంలో కానీ, ఎండుతున్న పంటల విషయంలో కానీ అనేకమైనటువంటి అత్యవసరమైనటువంటి ప్రజా అవసరాల మీద, పనుల మీద దృష్టి ప్రభుత్వానికి లేదు. ఈ సభా ప్రాంగణంలో వచ్చే ప్రజలకి ఏ ఇబ్బంది కలగొద్దని వేలాదిగా తరలి వచ్చే వాహనాల పార్కింగ్ విషయంలో కానీ, లేదా మంచినీటి విషయంలో కానీ, కొత్తగా రోడ్లు వేయడంలో కానీ, రోడ్లను అనుసంధానం చేయడంలో కానీ ఎక్కడ ఏ రకమైన ఒత్తిడికి ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ గురి కావద్దని
అనేక జాగ్రత్తలు తీసుకొని ఈ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఏమాత్రం ఏమర్పాటుగా ఉండకుండా తొందరగానే వెళ్ళొచ్చు అనే ఉద్దేశం కాకుండా ఒకేసారి వస్తే తొక్కిడి ఉంటుంది, ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దూరదృష్టితోటి ముందు ఆలోచనతోటి మీరు ముందుగానే బయలుదేరి సభాస్థలికి చేరుకోవాల్సిందిగా ప్రజలకి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ చెప్పండి, నాడు ఉద్యమమైన అధికారమైన ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తోడుగా నీడగా ఉన్నది. ఈ యొక్క రజతోత్సవ సభ ద్వారా ఈ రెండు జిల్లాల మధ్యలో పెడుతున్నారు. ఎలాంటి మెసేజ్ ఉంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమము కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 20 సంవత్సరాలు నిండినాయి. 27 ఏప్రిల్ నాడు 25 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఒక పార్టీ ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. 20 సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటి సభ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ఎందుకంటే మేమందరం కూడా 27 ఏప్రిల్ 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన పార్టీ గులాబీ జెండా ఎగరేస్తున్నప్పుడు అక్కడ నిలబడ్డ వాళ్ళం మేము. కాబట్టి మాకెంత సంతోషం. కాబట్టి 25 సంవత్సరాలు నిండినటువంటి రాజకీయ పార్టీ, ఈ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు మమ్మల్ని ఎగతాళి చేశారు. ఇది 3 నాళ్ళ ముచ్చట, ఈ పార్టీ కుశలది, తెలంగాణ అంటే రాజకీయ పబ్బం కోసం అధికారం కోల్పోయినప్పుడు మాట్లాడేటువంటి మాటగా అపహాస్యం చేసిండ్రు. తెలంగాణ అంటేనే అపహాస్యం చేసిండ్రు. శాసనసభలో తెలంగాణ పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది తెలుగుదేశం పార్టీ, మరి దానికి మద్దతు పలికింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏం మాట్లాడలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండే. కానీ ఈరోజు అలాంటి అంటే తెలంగాణ అనాలంటేనే ఒక ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి నుండి కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించి వారి నాయకత్వాన సుదీర్ఘంగా 14 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి మేము తెలంగాణ సాధించినాం మా పార్టీ. మరి వచ్చిన తెలంగాణను ప్రజల దీవెనలతో 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వెనకబడ్డ రాష్ట్రము, ఇది ఉండదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, అడక తినాలే, ఈ రాష్ట్రం ఎట్లా బతుకుతుంది అని అపహాస్యం చేసారు పార్లమెంట్లో. ఎదిరి సమైక్య ఆంధ్ర ఎంపీలు, నేను ఆ రోజు ఎంపీగా పార్లమెంట్లో ఉన్నాను, అపహాస్యం చేశారు. తెలంగాణ ఎట్లా బతుకుతుంది, తెలంగాణ దగ్గర పేదరికం ఉన్నది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎట్లా ఉంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి మరి తెలంగాణ వస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి అని ఆ విధంగా అపహాస్యం చేసిన దాన్ని ఛేదించుకొని ఒక గొప్ప రాష్ట్రంగా ఇలా తీర్చిదిద్దినాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ సభ జరుగుతున్నది. కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినడానికి యావత్తు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్ర ప్రజలు కూడా ఆసక్తితో వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇక్కడ లక్షలాది మంది ప్రజలు వస్తారు, కోట్లాది మంది ప్రజలు టీవీ ఛానల్లో మరి దీన్ని చూస్తారు. నేను చెప్తున్నాను చూడండి, ఈ భూమిపైన ఎక్కడ తెలంగాణ వాడు బతికున్నా చూసేయాలనుకున్న ఆసక్తి ఉన్నది. ఇవాళ అది న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే లాస్ ఏంజల్స్ దాకా భూగోళం చుట్టూ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 27 ఏప్రిల్ 2025. కాబట్టి ఈ సభ ఏర్పాటు గురించి మిత్రులు మరి రవీందర్లు, కాబట్టి ఈ సభ చాలా గొప్పగా జరుగుతుంది. సార్ అంటే అటు ఉద్యమ తొలినాళ్ళల్లో అంటే ధర్నాలు, రాస్తారోకలే కాకుండా ఎన్నికలను కూడా అటు బై ఎన్నికలను ఎదుర్కొన్నారు. అధికార పక్షంలో కూడా ఉన్నప్పుడు కూడా ఎన్నికల పక్షం చూశారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. ఈ ఎంపీ ఎన్నికల తర్వాత ఇటు పాలనా పరంగా కావచ్చు, ఓవరాల్గా చూస్తే నీటి కొరత కావచ్చు, ఇటు కరెంటు కొరతలు, ఇవన్నీ సహజంగా రైతులు స్వయంగా వచ్చి చెప్తున్న పరిస్థితి. వీటిని అధిగమించాలంటే ఈ సభ కావచ్చు, రానున్న 3 ఏళ్ల పాలన కావచ్చు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడే మా మిత్రులు వీళ్ళందరూ పాపం ఊళ్ళో తిరుగుతారు. ఏది వాళ్ళ
దాడి తట్టుకోలేక ఇక్కడికి వచ్చారు. ఏది మాకు ఎన్ని బస్సులు పెడతారు, ఎన్ని ఆటోలు పెడతారు, ఎట్లా తీసుకుపోతారు అని చెప్తున్నారు. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు ఏమంటే ఇలా ఉదయం ఒక ఇంటికి వెళ్తే అక్కడ లేడీస్ మేము మొన్న చేయి గుర్తు గుద్దినాం, మోసపోయినాం, వాడు ఇచ్చేటువంటి హామీలకు మేము మోసపోయినాం, మరి బస్సు ఫ్రీ బస్ కదా అని ఇట్లాంటి వాళ్ళు అడిగారు. ఫ్రీ బస్సు బాగుందా అంటే ఫ్రీ బస్సు ఎవడు పోతాడా, మాకేం కూలి లాంచ్ చేసుకొని బతకడం, ఫ్రీ బస్సు వాడు ఫ్రీ బస్సు ఇస్తే మేము బస్సు ఎక్కి తిరుగుతామా, రోజు తిరుగుతాం, మేము ఎప్పుడో అవసరం ఉంటే తిరుగుతాం, కానీ మాకు ఎవడు ఇవ్వన్నాడు, అసలు మాకు నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఎంతైతే ఆశతో ఓట్లు వేసిండ్రో కొంతమంది వాళ్ళు నిరాశకు గురైనరు, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకు రాబోతున్నారు. సార్ అంటే 6 గ్యారెంటీల మీద కావచ్చు, 420 హామీల పైన కావచ్చు, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శించారు? కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో కేసీఆర్ గారు ఉపన్యాసం వినాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారు నేను ఎట్లా చెప్తా, కేసీఆర్ గారే చెప్తారు. ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలనేది స్వయంగా కేసీఆర్ గారే ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ఈ సభ కోసం యావత్ తెలంగాణ జాతి మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందనేది ఈ యొక్క నేతల మాటల్లో చెప్తున్నారు. నాడు టీఆర్ఎస్ అయినా నేడు బీఆర్ఎస్ అయినా, నాడు ఉద్యమమైన మధ్యలో అధికారమైన ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడమే కాకుండా ఈ యొక్క రజతోత్సవ సభ ద్వారా తెలంగాణ సమాజానికి, యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ జాతికి తెలంగాణ ఆవశ్యకతను మరొకసారి వివరించడానికి ప్రజల ముందుకు ఈ రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ రానున్నాడు. దీనికోసం సభ ఏర్పాట్లు కూడా సువిశాల ప్రాంగణంలో సుమారు 1500 ఎకరాలలో ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కన్వీనర్గా కావచ్చు, అనేక ఉద్యమ సమయంలో అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా నర్సంపేట ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఈ యొక్క సభ నిర్వహణకు సంబంధించి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు, పెద్ద సుజన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చెప్పలేదు. సార్ చెప్పండి, మొత్తం ఈ యొక్క సువిశాల ప్రాంగణం ఎంత ఆ ప్లేస్లో సభ ఉంటుంది, ఎంత పార్కింగ్ కోసం నిర్వహిస్తున్నారు, రైతుల నుంచి ఎలాంటి మద్దతు? బ్రహ్మాండంగా కేసీఆర్ గారు సభనంగానే రైతులు పండుగ జరుపుకుంటున్నారు. వారి చేనులో, వారి చిలుకలో కేసీఆర్ గారు అడుగుపెట్టడం అంటేనే అది వారికి సుభిక్షం అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. కేసీఆర్ గారి పాలనను, వ్యవసాయపై ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం ఆస్వాదించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దుర్లభ పరిస్థితులు కూడా స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎలకతుర్తి క్రాస్ రోడ్లో మరి సభ నిర్వహణ అనేది రైతులు ఆనందపడమే కాకుండా 1215 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా క్యూలో నిలబడి రాతపూర్వకమైన కాన్సెంట్ ఇచ్చి మా దగ్గరనే జరపాలి, మా చేన్లు చిలుకలు అన్నీ కూడా క్లీన్ చేసి ఒక చిన్న పుల్ల కూడా లేకుండా, చిన్న ముళ్ళు కూడా లేకుండా మేము క్లీన్ చేసి ఇస్తామన్నారు. అన్నమాట ప్రకారంగా వారు ఇచ్చారు. వారికి మేము రుణపడి ఉంటాం, వారి కృతజ్ఞతలు. కేసీఆర్ గారి సభ వైపే ఇవాళ వరంగల్ వైపే, ఎలకతుర్తి వైపే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, బీఆర్ఎస్ అందరూ చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు సార్, బయటకు వస్తున్నారు, ఏమొస్తుంది, ఏం మెసేజ్ ఇస్తారు అనేటువంటి ఒక ఆతృతతో ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు స్వయంగా కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి పని వారికి విభజన చేసి సంపూర్ణంగా ఇవాళ పనులు కూడా దగ్గరికి వచ్చాయి. దాదాపు 80% పనులు పూర్తి దశకు రావడం జరిగింది. సభ ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఇప్పటికే దాదాపు 80% పనులు, అన్ని పార్కింగ్ స్థలాలను రివ్యూ చేసుకున్నా, గ్రౌండ్ రివ్యూ చేసుకున్నా, వేదిక పనులు రివ్యూ చేసుకున్న 80% పనులు పూర్తయినాయి. మరొక 2-3 డేస్లో పూర్తి పనులు దాదాపు అయిపోతాయి. ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇవాళ వాటర్ బాటిల్స్ 10 లక్షల పైచీలకు వాటర్ బాటిల్స్ ఇవాళ పార్టీ అందుబాటులో తీసుకొస్తుంది. ప్రజలను ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు డిహైడ్రేషన్ జరగద్దని. అదే కాకుండా 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో తీసుకొస్తూ ఉంది. వాటిని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఎక్కడ కూడా ఎగబడకుండా, ఇబ్బంది లేకుండా, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ ప్లేసెస్లో, ముఖ్యంగా ఈ జ్యూరిడిక్షన్లో దాదాపు 15 కిలోమీటర్ల మాప్ ఎక్కువ ఉండేటువంటి ఏరియాలను గుర్తించిన, రూట్లను గుర్తించిన, ఆ రూట్లలో కూడా ఈ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఇబ్బందులు లేవు. డిహైడ్రేషన్ జరగకుండా హెల్త్ క్యాంపులు కూడా 12 చోట్ల హెల్త్ క్యాంపులకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి సమన్వయంతో మా నాయకత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు అనుకున్న దానికంటే పార్టీ శ్రేణులు, ప్రజలు ఎక్కువ మొత్తంలో కదిలొస్తారని చెప్పి మళ్ళీ నిన్నటి వరకు తెలంగాణ భవన్ నుంచి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. 1215 ఎకరాలు మొత్తం కూడా గ్రౌండ్ 159 ఎకరాలు, మిగతా 1050 పైచలకి ఎకరాలు పార్కింగ్ స్థలాలు ఇప్పటికే క్లీన్ చేసినాం. మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ 1215 ఎకరాలు సరిపోతలేదు. మరొక 250 ఎకరాలు మనం చదువు చేసి పెట్టుకోవాలని చెప్పంటే మళ్ళీ దాన్ని కూడా 360 డిగ్రీస్
రివ్యూలో ఆ పాయింట్లో వచ్చేటువంటి విధంగా ప్రజలు ఎటు చూసినా సమాన దూరంలో గ్రౌండ్ ఉండేట విధంగా మళ్ళీ మిగతా రైతులతో కూడా మాట్లాడి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. స్వయంగా 2001లో నాడు ప్రస్థానం నుంచి ఉన్నారు. వరంగల్లో ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా జరిగిన అన్ని సెంటిమెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి సభ అంటేనే వరంగల్ గుర్తుకొస్తుంది. ఈ సభ కూడా కొంత ప్లేస్ కోసం కొంత ఇటు జరిపినప్పటికీ కూడా అలాంటి ఇవన్నీ తగ్గకుండా జరిపే విధంగా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు నిర్వహించలేనంత అతిపెద్ద సభ నిర్వహించింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్. సో చరిత్రకెక్కిన రికార్డులకు ఎక్కినటువంటి సభలు మే 16 అదేవిధంగా ప్రత్యేకంగా డిసెంబర్ 16, 2010లో మహాగర్జన సభ నిర్వహించినాం. తెలంగాణ రావాలని ఏకైక తీర్మానం డిమాండ్ తోటి ప్రపంచ రికార్డులకు వెళ్ళింది, మనందరం చూస్తూ ఉన్నాం. సో ఆనాడు గాంధీజీ గారి యొక్క నేతృత్వంలో శాంతియుతంగా భారత స్వాతంత్రం కోసం చేసినటువంటి మరి ఉప్పు సత్యాగ్రహం ఒకటైతే, కేసీఆర్ గారి నాయకత్వంలో డిసెంబర్ 16న వరంగల్ ప్రకాష్ రెడ్డిపేట గ్రౌండ్లో నిర్వహించినటువంటి మహాగర్జన సభ రెండోది. ఈ దేశంలో అతిపెద్ద శాంతియుత జనసమూహాలు ఈ రెండు మాత్రమే. సో ఇవాటి సభ కూడా దాన్ని మించేటువంటి భిన్నంటేటువంటి ఏర్పాట్లు ఆదరణ కేసీఆర్ గారికి తప్పకుండా కలుగుతుంది. అంటే ఈ సంవత్సరాల పాలన చూశాక కూడా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు అని చెప్పడమే కాకుండా ఈ సభ ద్వారా మరింత ఎలాంటి అవేర్నెస్ తీసుకురన్నారు. అసలు ఈ కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన వల్ల ప్రజల విషయం లేదా ఇతర వర్గాల విషయం వాళ్ళు ఎట్లా సంతోషంగా లేరు, ఎప్పుడు దొరుకుతారని చూస్తూ ఉన్నారు. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి కూడా వాళ్ళ దుస్థితి కూడా బాగలేదు. ఇలా వాళ్ళ పరిస్థితి కూడా బాధలో పడే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళే వాళ్ళ పార్టీని, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ ముఖ్యమంత్రిని గ్రామీణ భాషలో విమర్శించే పరిస్థితి మన ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి తండలో చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పని ఎప్పుడో అయిపోయింది, దాని గురించి పెద్ద చర్చ లేదు. కానీ కేసీఆర్ గారిని ఎందుకు దూరం చేసుకున్నాం అనే ఒక ఆతృత మాత్రం తెలంగాణ పల్లెల్లో చాలా స్పష్టంగా అవుపడతా ఉన్నది. ఇలా ఏ పల్లె చూసినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ప్రతి ఎకరాకు 5 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, అసలు ఒక రకంగా గతంలో ఉన్నటువంటి రేట్లతో పోల్చినప్పుడు 40%, 50% రేట్లు కూడా ఇలా తగ్గిపోయినాయి. అది తీవ్రమైన నష్టం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై కావడానికి, ఛిద్రం కావడానికి కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి దుందుడుకు వాదనలు, కుట్రపూరిత పాలన, రాచరిక పాలన ఈ వ్యవస్థ విధ్వంసానికి ప్రధాన కారణం. ఈ విధ్వంసం నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆరే రావాలి, సారే రావాలి, కారే రావాలనే సంకల్పంతో ఇలా సభకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. 2 జాతీయ పార్టీలను తట్టుకొని 10 ఏళ్ళు పాలన చేసి చూపించాము. అదేవిధంగా ఈ యొక్క రజతోత్సవ సభ ద్వారా తెలంగాణ కళలకు పుట్టినిల్లు, ఈ కళా వేదికలకు పుట్టినిల్లు కాబట్టి కళా సంస్కృతులు కూడా ఉట్టిపడేలా యొక్క సభ నిర్వహణ చేస్తున్నాము. 160 ఎకరాలలో సభ వేదిక ఉంటుంది, సభ ప్రాంగణం ఉంటుంది. మిగతా 1050 ఎకరాలలో పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 15 లక్షల మజ్జిగ బాటిళ్లను అందుబాటులో ఉంచి ఈ యొక్క ఎండ తీవ్రతను తట్టుకునేలాగా, ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పార్కింగ్ కావచ్చు ఏర్పాట్లను కూడా చేస్తున్నామని చెప్పేసి సభ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే 25 ఏళ్ల రజతోత్సవ సభ ఏప్రిల్ 27న కేసీఆర్ వేదికపైకి వచ్చే సమయానికి యావత్ సభలో మేము సైతం సగభాగం అంటూ మహిళా లోకాన్ని తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటున్నారు. అయితే ఇటు అధికార ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలతోటి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు మహిళల లోకం అంతా ఏమనుకుంటున్నారు, ఈ 15 ఏళ్ల పాలన కావచ్చు, గతంలో ఆ 10 ఏళ్ల పాలనకు వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, అయితే మహిళా లోకాన్ని తరలించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారి మాటల్లో విందాం. ఇక్కడ కొంతమంది మహిళా నేతలు ఉంటే చెప్పండి అమ్మా, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు కేసీఆర్ గారు మా గడ్డ మీద, అంటే మా ఎలకతుర్తిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఎంత సంతోషకరంగా ఉన్నారంటే చెప్పలేనంత సంతోషం ఉన్నది. ఎందుకనంటే 33 జిల్లాలో ఎక్కడ లేని సభ మా దగ్గర జరుగుతుందంటే మాకు చాలా, మహిళలకు చాలా ఆనందంగా ఉంది. మా మండలం జరుగుతున్నది కనుక మా మండలంలో ఉన్న ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. కేసీఆర్ వస్తున్నాడు, మళ్ళీ కేసీఆర్ మేము చూస్తాము, కేసీఆర్ మళ్ళీ గెలవాలి, మా ముందుండాలి, మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ మళ్ళీ గెలవాలన్న ఆలోచనతోటి మహిళలంతా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ను టీవీలలో చూస్తున్నారు, ఎప్పుడో పెద్ద సభలు అయితే మీలాంటి లీడర్లు చూసేవాళ్ళు, ఇప్పుడు స్వయంగా మీ దగ్గరికే వస్తున్నాడు. మీ స్థానిక మహిళలు ఏమంటున్నారు?
ఇక్కడ మహిళలు ముఖ్యంగా కేసీఆర్ను ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారంటే గతంలో మాకు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ పోయిన తర్వాత కాంగ్రెస్ పాలన ఎట్లున్నదనంటే బాయికాడికి పోయి నీళ్లు పెట్టుకుందామనంటే కరెంట్ లేని పరిస్థితి ఉన్నది. పంట చేతికి వచ్చే టైంలో నీళ్లు రాకుండా ఉన్నది. ఇట్లాంటి పాలన మాకు వద్దు, మళ్ళీ మాకు కేసీఆరే కావాలని మహిళలు కోరుకుంటున్నారు. అంటే మహిళలను ప్రత్యేకంగా అంటే వేదిక దగ్గరికి తీసుకురావడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? మాకు మా మండలంలో ఉన్న మహిళలు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్క గ్రామం నుండి కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ని గెలిపించుకోవాలి ఆలోచనతోటి మహిళలందరూ సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే గౌరవంతో మాకు ఏ వెహికల్స్ వద్దు మేమే తీసుకొస్తామన్న ఆలోచనతోటి ఉన్నారు. అంటే ఏమంటున్నారు అంటే కేసీఆర్ని చూడాలని కావచ్చు, కేసీఆర్కు మేమే స్వాగతం పలుకుతాం, మన తెలంగాణ సంస్కృతి అంటే ఒక స్వాగత కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల మీరు ఒక మహిళగా మీరు కావచ్చు, ఇక్కడ స్థానిక మహిళలు సభా వేదికకు కేసీఆర్ని తీసుకురావడానికి అన్న స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు. 100% మేము, ఎందుకంటే కేసీఆర్ వచ్చిన దగ్గరే బతుకమ్మ పండగ మాకు స్పెసిఫిక్గా ముఖ్యంగా అంతకుముందు బతుకమ్మ అనేది మాకు తెలియదు. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆడపడుచులకు మంచి గౌరవాన్ని ఇచ్చి మేము బోనాలు బతుకమ్మలతో కేసీఆర్ను ఆహ్వానిస్తున్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ముఖ్యంగా మహిళా సమాజానికి కేసీఆర్ చేసిన కృషి కావచ్చు, ఇప్పుడు 15 నెలలుగా పడుతున్న బాధలు కావచ్చు, ఎలా చూస్తున్నారు, ఎలా రాబోతున్నారు మీరు ఇక్కడికి? కాంగ్రెస్ వల్ల చాలా బాధలు ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ మొబార్ కానీ కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి మళ్ళీ రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఇచ్చాడు. కానీ మాకు సారు మా గడ్డ మీదకి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినందుకు మాత్రం ఇబ్బందులు పడుతున్నాం, బాధ కూడా పడుతున్నాం. మనం చూస్తున్నాము మహిళా లోకం కూడా కాంగ్రెస్ పార్టీ మాటలకు నమ్మి కొంత కాంగ్రెస్కు ఓటేసినప్పటికీ కూడా 15 నెలల పాలన చూసిన తర్వాత మాకు మరోసారి కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ లాంటి పాలనే కావాలని కోరుకుంటున్న మహిళా లోకాన్ని మొత్తం ఇక్కడికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కేసీఆర్ ఈ యొక్క ఎల్కతుర్తి గడ్డ మీదకి రావడానికి తెలంగాణ సంస్కృతి పండుగలైనటువంటి బతుకమ్మ బోనాలతో స్వాగతించడానికి కూడా మా మహిళా లోకం రెడీగా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే 25 ఏళ్ల రజతోత్సవ సభ కోసం ఇటు ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా తమ భూములు చదును చేసుకోవడానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు, స్వచ్ఛందంగా ఇచ్చారు. అయితే మనతో పాటు రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ మనసులో మాట విందాము. అంటే ఈ యొక్క గ్రామానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ జరిగే ఏమేమి పంటలు పండుతాయి, ఆ రైతులు ఏమేమి పంటలు పండిస్తారు, వారి మాటల్లో విందాము. చెప్పండి, మీ ఊరు ఎలాంటి ప్రత్యేకతతో ఉంటుంది, మీ పేరు? సార్, ఇప్పుడు మా పేరు కొత్తకొండ రాజమౌళి, మా గ్రామం కొప్పూరు. మన కేసీఆర్ వస్తాడంటే ఆయన ఒక దేవుడు, రాముని లెక్క. ఆయన మాకు ఈ రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, ఈ పెన్షన్స్ అన్నీ మాకు ఇచ్చేది ఆయన దేవుని లెక్క. ఇప్పుడు తిన్నా పన్నా ఎడ కూర్చున్నా కూడా ఆయనను చూసుకుంటూ ఎక్కడకుండా ప్రజలలో అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకునేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఆ నీళ్లు, దేవాదుల నీళ్లు లేవు, నీళ్ళు వచ్చేది మాకు అన్ని బ్రహ్మాండంగా పంటలు పండినాయి, సస్యశ్యామలంగా. మొత్తం 60 ఏళ్ళ అభివృద్ధి కానీ అభివృద్ధి మాకు బ్రహ్మాండంగా చేసిండు. ఈ 10 ఏళ్లలో మన కేసీఆర్ వచ్చిన కాడ నుండి ఆయన దేవుడని మొక్కుతాన్లు. స్వచ్ఛందంగా భూములు కూడా అందరు మంచిగా సంబరంగా ఇచ్చిళ్ళు. ఆ సారు రావాలి, మళ్ళీ ఆయనే గెలవాలని అందరూ సంతోషంతో అంత ఉర్రుంతలు ఊగుతాన్లు మొత్తం ప్రజలంతా. ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారా? ఇక్కడ వరి పంటలు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం బ్రహ్మాండంగా దేవాదుల నీళ్లు కూడా రప్పించిండు మా సతీష్ బాబు గారు. దేవాదుల నీళ్లు రప్పించిండు. ఇప్పుడు దేవాదుల నీళ్లు కూడా లేవు, మొత్తం పంటలన్నీ ఎండిపోయినాయి. మధ్యలోనే మొక్కజొన్నలు పండుతాయి, ఈ వరి పొలాలు పండుతాయి. కేసీఆర్ వచ్చిన కంచెలు అయితే మొత్తం ఎత్తుగడ్డలు కూడా పొలాలు వేసేసుడు జరిగింది, గుట్టల పంటి కూడా పొలాలు వేసేసుడు జరిగింది. కేసీఆర్ వచ్చినాక సార్ వచ్చినాక నీళ్ళు అందించిండు బ్రహ్మాండంగా. పంటలు వరి పంటలు ఎక్కడ పోసినాయి అక్కడే ధాన్యాలు, రోడ్ల పంటి బ్రహ్మాండంగా. ఎక్కడ ట్రాక్టర్లు ఒకటి నిల్చుండే పెట్టుకొని ఒకటి పాస్ చేసుకునేటట్టుగా సింగిల్ మొత్తం రోడ్డు మీద అన్ని ధాన్యమే. అప్పుడు సారు ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా మొత్తం కొట్టుకునే సత్తాన్లు, నీళ్ళు లేవు, వరి పంటలు అంతా ఎండిపోయినాయి. ఎక్కడిదక్కడ అంతా ఆగం ఉన్నారు సార్. మరి కొంతమంది రైతులు అంటే చెప్పే, ఏం పేరు మీ పేరు, ఈ ఊర్లో ఏమేమి పంటలు పండిస్తారు? ఇప్పుడు ఎక్కువ పొగాకులు పెట్టినాం సార్, వరి లేవు ఎక్కువ, అంటే నీళ్ళు లేక బీడు పంటలు పండుతాను. మిగతా మామూలు టైంలో ఏమేమి పంటలు? ఇక మామూలు అంటే కొంత పొలం పెట్టి, ఇప్పుడు నీళ్ళు లేక వట్టిగా పొగాకులు అవి ఒకటి పెట్టుకున్నాం సార్. ఇప్పుడు అది వరకు ఉండే కానీ ఇప్పుడు నీళ్ళు లేవు. 24 గంటలు కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ సుద్ధి ఉంటలేదు సార్. ఇక ఉన్న బాయిలు సుద్ధి ఎండిపోయినాయి,
మంచిగా ఉన్నాయి సార్. ఇంకా అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈడ కేసీఆర్ సభ జరుగుతుంది, వాళ్ళకి భూములు ఇచ్చారా మీరంతా స్వచ్ఛందంగానే? ఇంకా ఎంత ఇచ్చేటోళ్ళు ఇంతవరకు ఇచ్చింది సార్, ఇచ్చింది వాళ్ళు. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, చెప్పండి. అంటే ఇక్కడ సభ జరుగుతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఊర్లో? సభ జరిగినందుకు కేసీఆర్ వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సభ కూడా మంచి గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి కొంతమంది యువకులు ఉన్నారు, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? మీ దగ్గర సభ జరుగుతుంది కదా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కేసీఆర్ ఇక్కడ సభ పెట్టడం జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉండే. మా ఎలకతుర్తి మండలంలో కేసీఆర్ సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది యువత ఉన్నారు, చెప్పండి. మీ దగ్గర ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ జరుగుతుంది, కేసీఆర్ 27వ తారీఖు రాబోతున్నాడు, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, మీ పంట పొలాలు కూడా స్వచ్ఛందంగానే ఇచ్చారా? అవును సార్, మాది చింతలపల్లి గ్రామం. ఈ పక్క ముందు ప్లాటే మాది సార్. స్వచ్ఛందంగా ఇచ్చారు, మేము కాదు మా రైతులు కూడా చాలా సంతోషంగా ఇచ్చారు. కేసీఆర్ అనేవారు మా గ్రామానికి రావడం మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడో కానీ చూడలేము అలాంటి మా గ్రామాన్ని మా రాష్ట్రం అంతా తెల్ల చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మా గ్రామానికి రావడానికి చాలా మాకు సంతోషంగా ఉంది. అంటే అంతకుముందుకు మీ గ్రామంలో చింతలపల్లి అంటే మామూలు ఊరు కదా, ఇప్పుడు ఈ సభతోటి మీరు అన్నట్టు ప్రపంచానికి తెలుస్తుంది. అవును, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చింతలపల్లి గ్రామం అనేది ప్రతి మారుమూల వెళ్ళిపోతుంది. మరి కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి. సభ జరుగుతుంది, మీ ఊర్లో జరుగుతుంది, మీ భూమిలో జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? గత 25 సంవత్సరాల నుండి తెలంగాణ కొరకు కొట్లాడి 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు మాకంటే అభిమానం. కేసీఆర్ చేసిన పనులు తప్పితే రేవంత్ రెడ్డి వచ్చి 15 నెలలల్లా ఏ పనులు చేయలేకపోయిండు. రైతు బంధు తెచ్చిండు, రైతు బీమా తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ కూడా బంద్ అయింది. అట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో లేని పథకాలని కేసీఆర్ తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 15 నెలల ప్రభుత్వంలో తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, ప్రతి ఆడబిడ్డకు 2500 అన్నాడు, ఏది లేదు. రైతు బంధు కంప్లీట్ 15,000 అన్నాడు, 12,000 అన్నాడు, అది కూడా కంప్లీట్ అందరికీ వేయలేదు. ఇటు ఈ సభ జరగడం మీరు ఈ గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. మనం చూస్తున్నాము, రైతులు మాత్రము స్వచ్ఛందంగా మా పొలాల్లో సభ జరగడానికి మేము స్వచ్ఛందంగా ఇచ్చాము, మా చింతలపల్లి గ్రామం యావత్ ప్రపంచానికి ఈ సభ ద్వారా తెలవనున్నది కాబట్టి మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా పొలాలను అందించామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే 25 ఏళ్ల రజతోత్సవ సభ వేదిక వద్ద ఏర్పాట్ల వద్ద ఉన్నాము. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. 12 రోజుల ముందుగానే ఏర్పాట్లు ఇప్పటికే సగభాగం పూర్తయ్యాయి. ఇటు వేదిక సంబంధించినటువంటి స్థలంలో మనం ఉన్నాము. ఇటు వేదిక సుమారుగా 160 ఎకరాలలో కేవలం వేదిక ముందు కూర్చునే యావత్ ప్రజానికం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చూస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమయ్యేటువంటి సభకు కేసీఆర్ వేదిక మీదకి వచ్చే వరకే ఇక్కడ 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయడం కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి అటు 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా పార్కింగ్ పాయింట్స్లలో ఒకేసారి కాకుండా అన్ని దారులలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. నేతల పర్యవేక్షణ నడుమ ఈ యొక్క రజతోత్సవ సభ వేడుకలు ఇక్కడ ఎలకతుర్తి మండలంలోని చింతలపల్లి వద్ద అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ చింతలపల్లి రజతోత్సవ సభ వద్ద నుండి.